హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రిష్ సత్య దగ్గరికి వచ్చి నేను ఒక మెకానిక్ షాప్ పెట్టాలి అనుకుంటున్నాను సత్య అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావు క్రిష్, నిజమా అని అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం, అవును, ఎంతకాలం అని నేను బాధపడుతూ ఇలా ఉంటాను. బాబుయే నన్ను వద్దనుకొని బయటికి తోసేశాడు కదా, మరి ఇంకేం చెయ్యగలను, ఏదో ఒకటి చూసుకోవాలి కదా, ఏదో ఒక పని చెయ్యాలి అని ఇలా షాప్ పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో మహాదేవయ్య రోడ్డులో కారులో వెళ్తూ తన కారు డ్యామేజ్ అవ్వడంతో ఒక పక్కన ఆపి రిపేర్ చేయిస్తూ అది చూసిన క్రిష్ మహాదేవయ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటి బాబు, నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయి ఉండవచ్చు, కానీ నాకు నిన్ను చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. నాకు నీ దగ్గర రావాలి అనిపిస్తుంది బాబు, నన్ను పూర్తిగా మర్చిపోయావా బాబు అని అంటూ ఉంటాడు. ఆ మాటలను పట్టించుకోకుండా మహాదేవయ్య వేరే వైపుకు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ డ్రైవర్ని, ఏంట్రా రిపేర్ అయ్యిందా లేదా అని చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పాత ఇంజన్ కదా బాబు, కాస్త లేట్ అవుతుంది, వినట్లేదు మాట అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య, పాత ఇంజన్ని పాత మనుషుల్ని వదులుకోవడమే మంచిది, మనం పోషించి పెంచిన వాటికన్నా పాడేస్తేనే మంచిది అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి బాబు, నా కోసమే మాట్లాడుతున్నాడా లేకుంటే ఇంజన్ కోసం మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ బాబు వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం, ఆ ఇంజన్ పని చేయకపోతే బయట తోసి పాడేయాలి, కానీ అది ఇంకా ఉంచుకోకూడదు, ఇంకొకటే తీసుకుందాంలే అని చెప్పేసి అంటూ ఉంటాడు.